రేపు జగన్ ఆంధ్రప్రదేశ్లో ఒక మీటింగ్ పెట్టబోతున్నాడట. స్టేట్ వైడ్గా ఉన్నటువంటి వైసీపీ కీలక నాయకులతోటి ఒక పెద్ద మీటింగ్ పెట్టబోతున్నాడట. దేనికోసం అంటే రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల అంటే సర్పంచ్ ఎన్నికల్లోను, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లోను, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లోను ప్రతి చోట కూడా వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేయాలి. ఎక్కడా కూడా ఏకగ్రీవం కావటానికి వీల్లేదు. ప్రతి చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక అభ్యర్థి పోటీ చేయాల్సిందే అనేది నాయకులకి మళ్ళీ చెప్పడం కోసం. ఎందుకంటే ఈ విషయాన్ని ఇంతకుముందే జగన్ గారు చెప్పారు. మళ్ళీ చెప్పడం కోసం, పరిస్థితిని రివ్యూ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం పెట్టబోతున్నారట. సరే, ప్రతి చోట ఆ పార్టీ పోటీ చేయాలని కోరుకోవటంలో ఆ పార్టీ అధినేతగా తప్పులేదు. వాళ్ళకుండే రైట్ అది. కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 2021లో లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు కనీసం అపోజిషన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని పోటీ చేయనిచ్చారా? వన్ సైడ్గా ఏకగ్రీవాలు చేసుకున్నారు కదా. అంటే ఆ రోజు వాళ్ళు చేశారు కాబట్టి ఈరోజు వీళ్ళు చేయాలా అంటే చేయకూడదని చెప్తాను నేను. పోటీ చేయడానికి అవకాశం ఉన్న ప్రతి చోట పోటీ జరగాల్సిందే. జనం మద్దతు ఎవరికి ఉంటే వాళ్ళు గెలవాల్సిందే. నేను బలవంతపు ఏకగ్రీవాలని సపోర్ట్ చేయను. కాకపోతే గతంలో వైసీపీ చేసింది బలవంతపు ఏకగ్రీవాలే. ఇప్పుడు మొన్న చూడండి, పులివెందులలో కూడా పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నారు. కానీ వైసీపీ పోటీ చేయనివ్వలే. గతంలో 3 దశాబ్దాలుగా పోటీ చేయనివ్వలే. కానీ మొన్న తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గట్టిగా ట్రై చేశాడు. తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. పోటీ చేసి ఎన్నిక జరిగితే వైసీపీకి డిపాజిట్ కూడా రాలేదు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సొంత మండలంలో, పులివెందుల రూరల్ మండలంలో జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో. మళ్ళీ అధికార బలం అని వైసీపీ అనొచ్చుగాక. ఎంతో అధికార బలం ఉన్నా సరే వైసీపీ కంటూ బలం ఉండాలిగా. ఏది బలం? డిపాజిట్ రాలే వైసీపీకి. సో కాబట్టి పోటీ చేయాలి అనే వైసీపీ ఆలోచనతో నేనేమి డిఫర్ గాను. పోటీ చేయటం మంచిదే. కానీ సరే, పోటీ చేయటం వల్ల వైసీపీకి ఉన్న బలం ఏంటో కూడా తెలిసిపోయింది. స్టేట్ వైడ్గా 2024 ఎన్నికల తర్వాత అప్పుడు 40% ఓట్ బ్యాంక్ 40% ఓట్ బ్యాంక్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారుగా. ఇప్పుడు ఎంత పర్సెంట్ ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల ర్యాలీ అయింది అనే విషయం అర్థమైపోయింది. రెండోది, 2021లో అన్ని ఏకగ్రీవాలు చేసుకుని ప్రతి చోట మేమే గెలిచాం అని వైసీపీ చెప్పుకుంది కదా. ఇప్పుడు రియాలిటీ ఏంది? నిజంగా గ్రౌండ్లో వైసీపీకి ఉన్న బలం ఏంటి? గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో వైసీపీకి ఉన్న బలం ఏంటి అనేది ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు రియాలిటీ అర్థమైపోయింది. తత్వం బోధపడింది. వైనాట్ 175 అన్న పెద్ద ఆయనకి నిజమేంటి అన్నది అర్థమైపోయింది. కాబట్టి నేనేమంటానంటే, ఇప్పుడు ఎవరు చేసిన కర్మ వాళ్ళకి తగిలిద్ది అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న పనులే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తగులుతున్నాయి. సో చూద్దాం, ఆ వైసీపీ అన్ని చోట్ల పోటీ చేస్తే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయని చూద్దాం. థ్యాంక్ యూ.